అండి వెల్కమ్ టు ది ఛానల్. నేను డోనట్స్ చేసినప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చేస్తానన్నమాట. సో చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. వాటిని మా పాపకి ఇచ్చే ముందు 1 అవర్ లేదా 1.5 అవర్ ముందు బయట పెడతానన్నమాట. కాకపోతే ఒక్కొక్కసారి బయట పెట్టడం మర్చిపోయినప్పుడు వెంటనే చేయాలి అని అనుకున్నప్పుడు ఏం చేస్తానంటే ఇలా వాటర్ పోసి ఆవిరి మీద పెడతాను. 5 to 10 minutes ఉంచామంటే అవి మెత్తగా అయిపోతాయి అన్నమాట. అంటే ఇంకొకసారి ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా ఇలా చేస్తే గనక ఫ్రిడ్జ్లో పెట్టిన డోనట్స్ మెత్తగా అయిపోతాయి అన్నమాట. చాలా అంటే చాలా మెత్తగా అవుతాయి. ఇంకోసారి డీప్ ఫ్రై అవసరం లేకుండా ఇలా చేయొచ్చు. తర్వాత మనం పిల్లలకి దీన్ని రకరకాలుగా ఇవ్వచ్చు అనమాట. చాక్లెట్ సిరప్తో లేదా జాగరీ సిరప్తో డిప్ చేసి ఇవ్వచ్చు. బట్ నేనైతే ఒక్కొక్కసారి ఇలా చేస్తాను. ఏం లేదండి, షుగర్ పౌడర్ అలాగే మన దాల్చిన చెక్క పౌడర్ ఉంటుంది కదా, రెండింటినీ కలిపేసి ఆ పొడిని డోనట్స్ మీద వేసి పిల్లలకి ఇస్తే కనుక ఇష్టంగా తింటారు. ఈ షార్ట్ కట్ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్ చేసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్